పేరు ఖుర్షిద, పిసిసి జనరల్ సెక్రటరీ, విజయవాడలో ఉంటాను. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి మాజీ కాంగ్రెస్ లీడర్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె ఇప్పుడు పార్టీలో ఉన్నా లేనట్టే, ఆమె ఏ కార్యక్రమాల్లో పాల్గొనటం లేదు. కానీ ఎలా పడితే అలాగా మా రాష్ట్ర అధ్యక్షురాల మీద మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకనంటే మీరు ఏం చూశారు, ఏమున్నాయి మీ దగ్గర ఆధారాలు? ఎటువంటి ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? మీ దగ్గరకు వచ్చి ఎవరైనా చెప్పారా? ఏదో దొంగ మాటలు మాట్లాడి పిసిసి అధ్యక్షురాలు పార్టీలో జాయిన్ అయ్యారు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటున్నారు, అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారని ఎట్లా పడితే అట్లా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎందుకనంటే అటువంటి మోసాలు చేసి బతకవలసిన అవసరం మా రాష్ట్ర అధ్యక్షురాలుగా అయితే లేదు. అటువంటి అవసరాలు ఉన్నది ఎవరికో, రాష్ట్ర ప్రజలకి, కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా బాగా తెలుసు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు అన్నీ బయట పెడతాము, కంగారేమీ లేదు. ఏంటంటే చాలా రోజులు బట్టి మాట్లాడుతున్నారు, మాట్లాడనియండి అని చెప్పి మేము వదిలేసాం. ఎందుకనంటే పిచ్చి కుక్కలు వాగినట్టు వాగుతూ ఉంటే మేము సమాధానాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పానని మేమందరం కూడా ఏముందిలే, ఆమెకు పెద్ద మనం స్పందించాల్సిన అవసరం లేదు అని చెప్పనని మేము పక్కన పెట్టేయడం జరిగింది. కానీ రోజు రోజుకి మా సహనాన్ని పరీక్షిస్తా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి మీద ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడటం అది కరెక్ట్ కాదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, కూర్చుందాం, మాట్లాడదాం, పెద్ద ఛానల్లో మాట్లాడదాం. ఏదో చిన్న ఛానల్లో వద్దు. ఎందుకు? మీకు విలువ ఉండదు, మాకు విలువ ఉండదు అట్లా మాట్లాడితే. అలా కాదండి, ఏదన్నా మీకు ఆధారాలు ఉంటే, ఆమె ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది, ఎవరితో మాయమాటలు చెప్పింది, ఏఐసిసి నాయకులతో మాట్లాడిందని చెప్పని చెప్తున్నారు. అలాగే మాణిక్ ఠాగూర్ గారిని కూడా మీరు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. కాంగ్రెస్ నాయకులను మాత్రం మీరు ఈసారి నోటికొచ్చినట్టు మాట్లాడతామంటే ఖబర్దార్, మా దగ్గర అన్నీ ఉన్నాయి, మేము బయట పెడతాము, మీ భాగవతం చూస్తాం. ఏ గోవా నుంచి అయితే నువ్వు వచ్చావో అదే గోవాని నిన్ను తిరిగి పంపించకపోతే మేము కాంగ్రెస్ నాయకులమే కాదని చెప్పని నా పేరు ఖుర్షిదానే కాదని చెప్పని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ, సుంగర పద్మశ్రీ, నీకు చాలా జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకో. ఈసారి మా రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారి మీద అవాకులు చవాకులు పేలేవంటే మాత్రం నువ్వు గన్నవరంలో ఉంటావో, విజయవాడలో ఉంటావో, లేకపోతే గోవాలో ఉంటావో, నువ్వు ఎక్కడుంటావో మేము అక్కడికి వచ్చి నీ సంగతి చూడాల్సి వచ్చింది. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మహిళలందరం కూడా నీ భరతం పడతామని చెప్పనని చెప్పు దెబ్బలు తింటామని చెప్పనని తెలియజేస్తూ, ఈసారి మాత్రం నోరు అదుపులో పెట్టుకోమని మొదటిసారిగా నీకు వార్నింగ్ ఇస్తూ, నిన్ను నోరు అదుపులో పెట్టుకోమని చెప్పనని పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలారెడ్డి గారికి క్షమాపణ కోరాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మా రాష్ట్ర అధ్యక్షురాలు గారికి అసలు అంత అవసరం ఏముందండి? ఏదో పిచ్చి వాగడంతో ఏదో బురజల్లాలని చెప్పనని అటువంటి వ్యాఖ్యలు చేయటం తప్పనిచ్చి, ఎవరు పార్టీలో టికెట్లు ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్నారో ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, ముఖ్యంగా నా దగ్గర ఉన్నాయి. నేను అవసరమైనప్పుడు బయట పెడతా. లక్షల్లో, వేలల్లో ఎంతమంది దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారో, ఏ టైంలో తీసుకున్నారో, ఎవరికి ఏ అబద్ధాలు చెప్పారో అన్నీ నా దగ్గర ఉన్నాయి. మా రాష్ట్ర అధ్యక్షురాలకైతే అటువంటి అవసరం లేదు. ఇటువంటి బూటక మాటలు నమ్మాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. అసలు చెప్పడానికైనా వింటాకైనా కానీ ఇది ఉండాలి కదండి. ఎవరైనా నమ్మేటట్టు ఉండాలి, చెప్పాలి. ఆమెకేం అవసరం అండి అసలు? ఆ ఫ్యామిలీ ఏంటి? రాజశేఖర రెడ్డి బిడ్డ అండి ఆవిడ. రాజశేఖర రెడ్డి గారి బిడ్డకి అవసరమా ఈ టికెట్లు అమ్ముకొని ఇవన్నీ చేయాలని? కాంగ్రెస్ పార్టీని కాపాడాలని చెప్పనని మాకు మార్గదర్శకంగా, మాకు నిజంగా చెప్పాలంటే ఈరోజు షర్మిలమ్మ ఒక దండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోస్తా, ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీని ఆమె అండగా దండగా ఉండి నడిపిస్తుందని చెప్పని మేము ఎంతో ఆనందపడుతున్నాం. ఇంకో మాట ఏంటంటే, సుంకర పద్మశ్రీ గారు చెప్తున్న మాట, రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చినప్పుడు ఎవరిని పలకరించినా పలకరంట. ఆ పేరున మా అందరిని పిలిచి మరీ పలకరిస్తారండి. రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన మేము ఎక్కడ, అమ్మ ఎలా ఉన్నారు, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, కార్యక్రమాలు ఇలా చేయండి, అలా చేయండి, మాకు దిశానిర్దేశం అన్నీ చేస్తూ ఉంటారు. అటువంటి నాయకురాల మీద బురద చల్లటం ఏంటి కరెక్ట్ కాదు. ఎటువంటి రూపాయి ఏదైనా ఆధారం అంటే తీసుకురండి. ఏదో చిన్న ఛానల్లో కూర్చొని మాట్లాడటం కాదు. మీరు రండి, కూర్చోండి, మాట్లాడండి, నిరూపించండి. అప్పుడు అందరూ కూడా నమ్ముతారు. కానీ ఈ మాటలు నమ్మడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.